పిల్లలు, ఈ రోజు మనం యాంటీబయాటిక్స్ గురించి చదువుకుందాం. యాంటీబయాటిక్స్ అంటే ఏమిటో ఎవరు చెప్తారు? యాంటీబయాటిక్స్ ఎలాంటి మందంటే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడేవి. మరి బ్యాక్టీరియా అంటే ఏంటి చెప్పు? బ్యాక్టీరియా అనేది ఒక సూక్ష్మక్రిమి, అది రోగాలను వ్యాపింపజేస్తుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? బ్యాక్టీరియా మీద యాంటీబయాటిక్ ప్రభావం చూపనప్పుడు దాని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాము. బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ ప్రభావం కొనసాగాలంటే దానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది? డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వేసుకోకూడదు, ఇంకా మనకి మనమే చికిత్స చేసుకోకూడదు. ఫ్లూ, వైరల్, జలుబు వంటి ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు యాంటీబయాటిక్స్ ఏమాత్రం ప్రభావం చూపించవు. యాంటీబయాటిక్స్ కోర్స్ ఎప్పుడు మధ్యలోనే ఆపేయకుండా తప్పక పూర్తి చేయాలి. పిల్లలకి తెలుసు, మీరు తెలుసుకోండి. యాంటీబయాటిక్స్ కేవలం డాక్టర్ సలహాతోనే తీసుకోండి. ఇంకా ఏ యాంటీబయాటిక్ కవర్ మీద ఎర్రగీత ఉంటుందో వాటిని డాక్టర్ సలహా లేకుండా అస్సలు వేసుకోకండి.